ముందుగా బీఆర్ఎస్ దగ్గర నుంచి మొదలెడదాం. సతీష్ గారు, ఏ విధంగా చూస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం, సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇస్తా ఉండడం, ఎట్లా మీ పార్టీ కాస్త సక్సెస్ సాధించే వైపుగానే కనిపిస్తా ఉంది ప్రస్తుతానికైతే? బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా సక్సెస్ సాధిస్తుందండి. గతంలో నుంచి మనం ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. ప్రజల గొంతుగా ప్రజలు ఇచ్చిన మనకు బాధ్యత, ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నందుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. ప్రశ్నించే గొంతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఇటు రైతాంగం కోసం కానీ, ఇటు కరెంటు విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ప్రతి విషయంలో గౌరవ కేటీఆర్ గారు ముందుండి మరి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రశ్నించడానికి ముందుకు వస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు, ఈ కాంగ్రెస్ నాయకులను ఎండగడతా ఉన్నారు. రెండోది, ఈ రోజు మనం చూస్తా ఉంటే సుప్రీంకోర్టు గతంలో రాహుల్ గాంధీ గారు వెరీ క్లియర్ గా చెప్పారు, పార్టీలు మారితే రాజీనామా చేసి పార్టీలోకి రండా అని చెప్పారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ మారితే పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలా అని చెప్పి, ప్రజలందరూ రాళ్లతో కొట్టాలని చెప్పిన సందర్భాలు కోకోళ్ళు. ఈ రోజు మరి ఏ మోహం పెట్టుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పార్టీలో చేర్పించుకొని, మరి వాళ్ళు పార్టీలో చేర్పించుకున్న వాళ్ళు మరి పార్టీలో చేరిరా నాయన అంటే మీరు ఏ పార్టీ అంటే, మేము కాంగ్రెస్ పార్టీ కాదు, మేము కేసీఆర్ సార్ ఫోటో బరాబర్ పెట్టుకుంటాం, ఇంట్లో మా ఆఫీస్లో పెట్టుకుంటాం, మేము కాంగ్రెస్ లో పోలేదు, కాంగ్రెస్ కండువా కాదు అని రకరకాల సొల్లు మాటలు చెప్తా ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అరే ఏంద్ర నాయన ఈ చిల్లర రాజకీయాలు అయిపోయినాయి, ఈ ఏంది ఇది, ఏం జరుగుతా ఉంది సమాజంలో అన్నట్టు కొనసాగుతా ఉంది. ఇంకోటి, వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కోర్టులో చెప్పేది ఏంటండి, కాంగ్రెస్ తరఫు నుంచి రీజనల్ టైం కావాలి, ఇప్పుడు టైం కావాలి, ఎంత టైం కావాలి, రీజనల్ టైం అంటే ఎంత టైం అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, రీజనల్ టైం అంటే ఎంత, ఈ 5 ఏళ్ళు గడవాలనా, ఎమ్మెల్యే పదవి అయిపోయేంత వరక, ఎప్పటి వరకు అని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సిగ్గుండాలని ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎంతో మంది యువకులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రతి ఒక్కరు కూడా మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రాణించడానికి ముందుకు వస్తున్న సందర్భంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం చాలా బాధాకరం. ఒకటి, నైతిక విలువలతోని రాజకీయాలు చేయాలి, ప్రజాస్వామ్యంలోకి రావాలి, ప్రజల పక్షాన కొట్లాడాలి తప్ప ఇలా ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారడం చాలా బాధాకరం. వాళ్ళకైనా కూడా ఇప్పుడు పక్క పార్టీ వాడు చెప్పాలా, బీజేపీ వాళ్ళు చెప్పాలా, ఎంఐఎం వాళ్ళు చెప్పాలా, లేకపోతే హైకోర్టు చెప్పాలా, సుప్రీంకోర్టు చెప్పాలా, వీళ్ళందరూ చెప్పాలా అండి మీకు రాజీనామా చేయాలన్నా వద్దా అనేది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి, మీరు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడతా అని మీకు నమ్మకం ఉంటే, మీరు నిజంగా మళ్ళా మేము రాజీనామా చేస్తాం, మళ్ళా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ సింబల్ మీద నిలబడి గెలుస్తామని చెప్పి ప్రజల్లోకి రావాలి తప్ప, ఈ రోజు సుప్రీంకోర్టు మోటికాయలు వేసేంత వరకు కూడా మళ్ళీ చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కదా. అరే ఏంద్రా ఆయన, మీకు నిజంగా విలువలు ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి, కొట్లాడండి, గెలవండి, మళ్ళీ స్వాగతిస్తారు అందరు కూడా. అలా ముందుకు సాగాలి తప్ప, అయినా వీళ్ళకి మనం ఏం చెప్తామండి? ఇప్పుడు మనం చూస్తున్నాం, రాజ్యాంగ సృష్టికర్త ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేయని వాళ్ళు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి వారిని గౌరవించని వాళ్ళు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఇక్కడ ఉంటుంది. వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడు, రాజ్యాంగాన్ని, చట్టాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ కూడా అవినీతి రాజకీయం, ఎప్పుడు చూసినా అబద్ధపు మాటలు, ఎక్కడ చూసినా కూడా వాళ్ళు మొన్న ఏది మాట్లాడినా కూడా అబద్ధపు మాటలు మాట్లాడుతున్న సందర్భం. ఏది ఏమైనా కూడా కేవలం కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి పేరు రావద్దు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఏదో కేసులు బెనాయించాలి, లోపటేయాలి. ఏది ఏమైనా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేవాడు ఉండొద్దు. ఎవరు ప్రశ్నించా కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేస్తాం, లేకపోతే పోలీస్ కేసులు పెడతాం, దొంగ కేసులు పెడతాం. సో ఇది వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి నడుస్తా ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు, మీకు నిజంగా నైతిక విలువ ఉండి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. హైడ్రా పేరుతో, మూసీ పేరుతో హైదరాబాద్ నాశనం చేసిరు. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్ లో ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలిగారో చెప్పలేని పరిస్థితి, లేని అవగాహన అయితే అప్పుడు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రజలకు మరి మంచి చేయడానికి వాళ్ళు చేస్తున్న రాజకీయం ఏందో అర్థం అవట్లేదు. రైట్, I'll come back. సతీష్ గారు, I'll come back to you.